ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వేణువు పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాల గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాటిలో వేణువు ఒకటి. చేతిలో వేణువు పట్టుకున్న శ్రీకృష్ణుని ఫోటోలు, విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ చేతిలో వేణు పట్టుకొని ఉంటాడు. శ్రీకృష్ణుడు తన వేణువును వాయించడం ప్రారంభించిన తర్వాత విశ్వమంతా కూడా భక్తితో ఉప్పొంగిపోయింది. శ్రీకృష్ణుడు పట్టుకున్న వేణువు ప్రేమ, ఆనందము, ఆకర్షణకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆయన చేతిలోని వేణువు పేరు మహానంద లేదా సన్మోహిని. ఈ వేణువు శబ్దానికి ఎవరినైనా మంత్రముగ్ధులు చేసే శక్తి ఉంది. శ్రీకృష్ణుని చేతిలో ఉండే వేణువులోని 7 రంధ్రాలు మానవ శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకలు. మానవుడిలోని 7 చక్రాలు శ్వాస ద్వారా వేణువు పైకి చేరుతాయి. అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించలేరు. మనసుకు అనుగుణంగానే సంగీతం ఉద్భవిస్తుంది. మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండదు, మారుతూ ఉంటుంది. 2 మనసులు ఎప్పటికీ సరిపోవు. అదేవిధంగా 2 రాగాలు కూడా ఒకేలా ఉండవు. అయినప్పటికీ వేణువు మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితము సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానము ఉపకరిస్తుంది, భగవంతుడికి దగ్గర చేస్తుంది. పురాణాల కథనం ప్రకారము కృష్ణుడు వేణువు దధిచి మహర్షి ఎముకలతో తయారు చేయబడింది. వృత్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి, దేవతలకు ఆయుధాలు చేయడానికి దధిచి తన వెన్నెముకను త్యాగం చేశాడు. ఆ ఎముకల నుండి తయారైన వేణువుకున్న ప్రత్యేకత ఏమిటంటే అది శ్రీకృష్ణుడి అధరాలపై ఉన్నప్పుడు అత్యంత మధురమైన రాగాలను పలుకుతుంది. బాలకృష్ణుని చూడ్డానికి వచ్చిన శివుడు ఆ వేణువును శ్రీకృష్ణుడికి బహుమతిగా ఇచ్చాడని ఒక నమ్మకం. ఆ వేణువు శివుడు కృష్ణుడికి అర్పించిన ప్రేమ మరియు భక్తికి సంకేతము. మరో కథనం ప్రకారము శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉద్యానవనంలోకి వెళ్ళి ప్రతి మొక్క దగ్గరకు వెళ్ళి అవి అంటే తనకి ఎంతో ప్రేమ అని వాటితో ప్రేమగా పలికేవాడు. అవి కూడా కృష్ణ, మేము కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము అని సమాధానం చెప్పేవి. ఒక రోజున శ్రీకృష్ణుడు చాలా ఆతృతగా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు. ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా, కృష్ణ, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది. వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగుతో, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను, కానీ దానిని నువ్వు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని, అసాధ్యమైనది అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు, కృష్ణ, పర్వాలేదు, అడుగు, నేను ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను అని చెప్పింది. వెంటనే కృష్ణుడు, నాకు నీ ప్రాణం కావాలి, నేను నిన్ను నరకాలి అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే వెదురు బొంగు, కృష్ణ, నేను నీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది. కృష్ణుడు ఆ వెదురు బొంగును నరికి దానికి చిల్లులు పెడుతుంటే అది బాధను భరించలేక కృష్ణమూర్తి వంక చూసి, నువ్వే శరణం అన్నది. చివరకు అది వేణువుగా రూపాంతరం చెందింది. ఆ వేణువును నిరంతరం తన వెంట ఉంచుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆ వేణువు ఎల్లప్పుడూ కృష్ణుని వెంట ఉండడము గోపికలు చాలా అసూయ కలిగింది. మేము శ్రీకృష్ణుడితో కొంతకాలమే గడపగలుగుతున్నాం, కానీ ఈ వేణువు శ్రీకృష్ణుడితో సదా ఉండగలుగుతోంది. కృష్ణుడు దానితోటే నిద్రపోతున్నాడు, దానితోనే నిద్రలేస్తున్నాడు, రోజంతా దానినే తన చేతిలో ఉంచుకుంటున్నాడు అని గోపికలు ఆ వేణువు దగ్గరికి వెళ్ళి, నువ్వు సదా శ్రీకృష్ణుడితో ఉండగలుగుతున్నావు, దీనిలో రహస్యం ఏమిటో మాకు చెప్పు అని అడిగారు. దానికి ఆ వేణువు ఇలా సమాధానం చెప్పింది, నేను లోపలంతా ఖాళీ, అంటే నాకంటూ ఏమీ లేదు, నన్ను నేను పూర్తిగా ఆ ప్రభువుకు సమర్పించుకున్నాను.
ప్రభువైన శ్రీకృష్ణుడు తాను ఎప్పుడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. దీనిని పూర్తిగా ఆత్మార్పణం అంటారు. నిజానికి మీరెవరు, నేనెవరు, అంతా భగవంతుని రూపాలమే. అందుచే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనని భగవంతుడికి సమర్పించుకోవడం ఒకటే మార్గం అన్నది. ఆ మాటలు విన్న గోపికలు ఆత్మార్పణం మాత్రమే జీవిత పరమావధిగా భావించి జీవనం సాగించారు. మనకి ఏమి కావాలో భగవంతుడికే మనకంటే బాగా తెలుసు. అందుచే మనల్ని మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకుంటే మనకేది మంచిదో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గం.